అందరికీ నమస్తే. నిన్నటి వీడియో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కొంతమంది మిత్రులు అయితే చాలా బాగుంది కంటెంట్, అయితే ఏం నేర్చుకోవాలా, దాంట్లో నేర్చుకోవడం గురించి చెప్పారు. మరి ఏం నేర్చుకోవాలనేది ఎలా తెలుస్తుంది అనేది, అయితే నేర్చుకోవాల్సింది ఎలా తెలుస్తుందంటే, మనం ఏం సమస్యలో ఉన్నామో అదే నేర్చుకోవాల్సింది. మన ఈ సమస్య ఏందో అదే నేర్చుకోవాల్సింది. చాలా సందర్భాల్లో వింటూ ఉంటాను, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా వచ్చారు, నా భర్తనే తాగుబోతాడు ఎందుకు అయ్యాడు, నాకు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఉండింటే బాగుండేది కదా, నేను బాగా పేదవాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టాను అంటే, నువ్వు అది అయిపోయింది కదా గతం అంటే వస్తారు చాలామంది. వాళ్ళకి అది ప్రాబ్లం ఐడెంటిఫై కాదు, ఫస్ట్ గుర్తించితే సగం పరిష్కారం దొరుకుతుంది. నీ సమస్య నీకు అర్థమైతే సగం పరిష్కారం దొరుకుతుంది. కానీ వాళ్ళు దాన్ని ఎప్పుడు ఇటు అటు తిప్పి అరిగిపోయిన క్యాసెట్ వేస్తూ ఉంటారు. నీకు అక్కడే నేర్చుకోవాల్సింది నువ్వు. నీకే ఎందుకు వచ్చిందంటే నువ్వే నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే ప్రాసెస్లో కూడా సమస్య ఐడెంటిఫై అయినా కూడా మళ్ళీ కంపారిజన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగుంటారు, నీకేంటి ప్రాబ్లం అంటే, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం అంటారు. అంటే ఒకరిని కంపేర్ చేసుకోవడానికి క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ ఉంటుంది. ఇది నీకు బళ్ళో పాఠాలు అయితే పాఠం చెప్పిన తర్వాత పరీక్ష పెడతారు. కానీ ఇది జీవితం అలా ఉండదు. ఫస్టే పరీక్ష పెట్టి తర్వాత పాఠం నేర్పడానికి వస్తుంది. సో ఆ ప్రాసెస్లో ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళకు ఉంటుంది. నువ్వు ఒకటి దాంట్లో ఒకటి కాపీ చూసి కొడితే నువ్వు ఫెయిల్ అయిపోతాం. అంటే ఫస్ట్ మనకు ప్రాబ్లం ఐడెంటిఫై కావడం ముఖ్యం. ప్రాబ్లం ఐడెంటిఫై అయితే దాని నుంచి పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా ఎప్పుడు గతానికే బందీ అయ్యి అప్పుడు అలా ఉంటే బాగుండు, ఇప్పుడు ఇలా ఉంటే బాగుండు, అది ఎప్పుడూ మారదు. గతం మారుతుందా? నీ గతం ఎప్పుడూ మారదు. చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన దుత్తడు పాలిస్తుండే అంటే బర్రె లేదు, దుత్త లేదు, దానివల్ల ఏం ఉపయోగం? నువ్వు దాని నుంచి ఏం నేర్చుకున్నావు, ఏం నేర్చుకోవాలా, ఏం నేర్చుకోబోతున్నావు, ఏం నేర్చుకుంటున్నావు? అలా నేను చాలా నేర్చుకున్న సమస్యల నుంచే. ఒకసారి ట్రాక్టర్ డ్రైవర్కి సంబంధించిన ఇష్యూ వచ్చింది, నేను డ్రైవింగ్ నేర్చుకున్నా. ఇక్కడ సమస్య వస్తుందో నువ్వు నేర్చుకోవాల్సింది అక్కడే. ఒక ఎలక్ట్రీషియన్తో డిస్టర్బెన్స్ వచ్చింది, ఎలక్ట్రీషియన్ నేర్చుకున్నా. ప్లంబర్తో డిస్టర్బెన్స్ వచ్చింది, ప్లంబింగ్ నేర్చుకున్నా. మేస్త్రితో డిస్టర్బెన్స్ వచ్చింది, మేస్త్రి వరకు నేర్చుకున్నా. అంటే నువ్వు నేర్చుకోవాల్సిన స్కిల్ ఏంటంటే నీ సమస్యల నుంచే నేర్చుకుంటాం. మనం నేర్చుకోవాల్సింది సమస్యలు రెండు మిళితమై ఉంటాయి. కానీ అందరు ఏం చేస్తారంటే ఆ సమస్యల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. మెజారిటీ పీపుల్, అందరూ కాదు. సమస్యల నుంచి పారిపోవడం కాదు, అది నీకే ఎందుకు వచ్చింది ఇంతమంది ఉన్నాగా అంటే నువ్వే నేర్చుకోవాల్సింది, అది నీకే అవసరం లెసన్. అంటే దీనికి ఒక కేస్ స్టడీ చెప్తాం. ఒక అతను, అంటే మనం కరెక్ట్గా నేర్చుకోకుంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది అనే దానికి, ఒక అతను ఒక కరెంటు పోల్ కింద, లైట్ కింద వెతుకులాడుతూ ఉంటాడు. ఏమైంది, ఏం వెతుకుతున్నావు అంటే, నాది గోల్డ్ రింగ్ పోయింది వెతుకుతున్నా అంటాడు. ఎక్కడ పోయింది అంటే, పొలం దగ్గర పోయింది అంటాడు. మరి పొలం దగ్గర పోతే ఈడెందుకు ఎతుకుతున్నావు అంటే, ఆడ లైట్ లేదు, ఈడ లైట్ ఉంది కాబట్టి ఎతుకుతున్నా అంటాడు. దొరుకుద్దా? అలా దొరకదు కదా, ఎంత అజ్ఞానం అది. అదేవిధంగా నీ సమస్య నుంచి కాకుండా నువ్వు నేర్చుకోవడానికి వేరే ఎక్కడ ఎతికినా కూడా దొరకదు సమాధానం. నీ సమస్య ఏందో నీకే అర్థమవుతుంది. నీ సమస్య నీకు అర్థమైందంటే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం అక్కడే ఉంది. ఇది అంటే ఫస్ట్ మనకు అది ఐడెంటిఫై కావాలా. అసలు వాళ్ళ సమస్య ఏంది అని తెలియని వ్యక్తులు దాదాపు చాలామంది ఉంటారు. ఒకవేళ మీకు కూడా మీ సమస్య ఏందనేది అర్థమైతే అక్కడే మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇది అండి ఈరోజు మనం చెప్పాలనుకుంటున్నది. ఒకవేళ మీకు అర్థం కాలే, గజిబిజిగా ఉంది, కామెంట్ రూపంలోనే ఏదో రూపంలో చెప్తే నేను ఏమన్నా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.